దేవుని వాక్యము విందము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 15 నుండి 24 వరకు శ్రీ రేలంగి అబ్రహాం లింకన్ గారు, మన సంఘ ట్రెజరర్ గారు చదవలసిందిగా మనవి చేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 24 వరకు చదువుకుందాము. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచినది శాసనము కానీ తీర్మానము కానీ ఎవడను రద్దుపరచజాలడు. అది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలిసి కొనవలెననిది. అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుప్పలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహద్వారమున వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిడి. అంతటా రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతను నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమై లేచి సింహము గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాదుగా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు కలవాడైనందున అతని ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారిని తోడుకొని వచ్చి సింహముల గుహలలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యిరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పాడు చేశాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించాను. శ్రీమతి సుధాయస్ పాదం గారు ప్రార్థన చేయాలని మనవి చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారి ప్రభు బలను సమీపించనై ఉన్నాం. దేవుని సన్నిధి శుభము మేలులతో ఆయన కృపలో రానైన సంవత్సరం అంతా కొనసాగులాగునాను, ప్రభు బలయందు దీవింపబడులాగునాను, సంఘంలో అనేక మంది ఈ దీవెనలో పాల్గొనులాగున ప్రార్థన చేయాలని మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీకు వందనాలు. గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో మమ్మలను భద్రపరిచారయ్యా. నీకు స్తోత్రాలు. అనేకమైన పరిస్థితులు, అనేకమైన బలహీనతలు, అనేకమైన సమస్యల్లో నుండి మాకు విడుదలనిచ్చి ఒక నూతనమైన సంవత్సరంలో మమ్మలను ప్రవేశపెట్టిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. దయగలిగిన దేవా, మొదటి నెలలో మొదటి విశ్రాంతి దినములో నీ బలను సమీపించే స్థితిలో మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుకై నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయోగ్యరాలను, దౌర్భాగ్యరాలైన నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధమైన ఆవరణములో, ఈ పరిశుద్ధమైన స్థలములో నిలబడి నీ నామాన్ని మహింపరిచే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా నీ కృపలో మమ్మలను భద్రపరచండి అయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. మేమందరము తండ్రి
గడిచిన వాటి వైపు మేము చూడకుండా నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రభా నీకు ఇష్టలుగా బ్రతకడానికి మా అందరినీ నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. గత నెలలో నీకు ఇవ్వవలసినటువంటి సమయాన్ని నీకు ఇవ్వకుండా దొంగిలించిన పరిస్థితుల్లో మేము ఉంటే ప్రభా, ఈ సంవత్సరంలో ప్రభా మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి నిన్ను వెదికేవారిగా మమ్మల్ని అల్లరిని చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, ఈ సంఘాన్ని ఇంతవరకు ఆశీర్వదించారు తండ్రి, దీవించారు ప్రభా, కృపలతో బలపరిచారు దేవా, నీకే స్తోత్రాలు. ఆరోగ్యం ఇచ్చారు తండ్రి, స్వస్థతలు ఇచ్చారు ప్రభా, కుటుంబాల్లో నెమ్మది ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. సమాధానం ఇచ్చారు తండ్రి, ప్రేమలు ఇచ్చారు, సంతోషం ఇచ్చారు, నీ కృపనిచ్చి నడిపించారు యేసయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా నీ కృపలో భద్రపరచండి అయ్యా, నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో నీ దీవెనలు ఇచ్చి నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అవసరతలో ఉన్నవారి అవసరతలు తీర్చండి అయ్యా, నీకే స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి ఆరోగ్య బలములు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారికి అభివృద్ధి కలుగచేసి సమృద్ధికరమైన పరిస్థితులు కుటుంబాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అనేకమైన బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన, మనుషులకు చెప్పుకోలేని సమస్యలతో ఉన్న బిడ్డలను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. నీ కాపుదల, నీ భద్రత ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సంవత్సరం అంతా నీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి ప్రభా. ప్రార్థనలోను, భక్తి జీవితంలోను, విశ్వాసములోను తండ్రి నీ దయలోను వర్ధిల్లునట్లు సహాయం చేయండి దేవా, నీకే స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. ప్రతి బిడ్డ నాయన మీరిచ్చిన విశ్వాస జీవితాన్ని ప్రభా చేత పట్టుకొని మా ముందున్నటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తే భాగ్యాన్ని మా అందరికీ నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అని సెలవిచ్చారు యేసయ్యా, నీకు వందనాలు. అలాంటి స్థితిలో మేమందరం ఉండకుండా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలయ్యా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. శరీరాశ, నేత్రాశ, జీవపడము వైపు మేము ఎవరము పరుగులెత్తకుండా నా తండ్రి మీరిచ్చేటువంటి నా తండ్రి విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభా మీరు మా ముందుంచినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. నీకు మహిమకరమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను ప్రార్థనా పరులుగా లేవనెత్తండి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసే స్త్రీలను పిలవనంపుడి అని సెలవిచ్చారయ్యా. కన్నీరు కార్చి రోదనము చేసే స్త్రీలను పిలవనంపుడి అని సెలవిచ్చారు తండ్రి. మా సంఘంలో అనేకమైన ప్రార్థన స్త్రీలను లేవనెత్తి ప్రభా నా తండ్రి వారిని పురికొల్పమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, గ్రామముల కొరకు, అనేకమైన స్థలాల్లో ఉన్న వారి కొరకు, అనేకుల కొరకు, నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు ప్రార్థించేవారిగా ప్రతి బిడ్డలో భారం పెట్టమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మా సంఘాన్ని దీవించండి, మాకిచ్చిన సంఘ కాపరులను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. మా సంఘ కాపరులు చేయుచున్న ప్రార్థనలు బట్టి మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా బిడ్డల బ్రతుకుల్లో మీరు ఇస్తున్నటువంటి క్షేమాన్ని బట్టి, దీవెనలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, నీ కృపా క్షేమాలను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. మా సంఘ కాపరుల కుటుంబాలను దీవించండి ప్రభా, నీకే స్తోత్రాలు. వారి బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి, నీకు స్తోత్రాలు. వారు ఏ స్థలంలో ఉన్నా నీ కాపుదలని భద్రత అనుగ్రహించి నడిపించండి యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదేనో మొదటి నెలలో మొదటి వారములో ప్రభా నీ బలను సమీపిస్తూ ఉండగా ప్రభా నాయన నా తండ్రి యోగ్యకరముగా నీ బలను సమీపించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనాలోచితముగా ఎవరు ఏ బిడ్డ నాయన నీ బలలో పాలు పంపులు తీసుకొనకుండా ప్రభా యోగ్యకరమైన స్థితిలో నీ బలను సమీపించి నీవిచ్చే దీవెనలు పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీ దాసులు చెప్పుచున్న వాక్యం ద్వారా
మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు ఏ మాటలు ఏర్పాటు చేసి ఉన్నారో ప్రభా, ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా, ఈ సంవత్సరం అంతా ప్రభా నీకు ఇష్టలుగా బ్రతకడానికి మా అందరినీ సిద్ధపరిచిన ఆయన, నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించడానికి మమ్మలను బట్టి, ఈ సంఘాన్ని బట్టి, మా బిడ్డలను బట్టి, మా కుటుంబాలను బట్టి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. శ్రీమతి ఎం సువర్ణమ్మ గారు, వారు 2 మాటలు సాక్ష్యం పంచుకొని దేవుని వాక్యాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుండి 30 వరకు చదవలసిందిగా మనవి చేయుచున్నాను. మరి నా మనసులో అయితే ఈ రోజున చిన్న సాక్ష్యం చెప్పుకోవాలని ఉంది, కానీ అయ్యగారులను అడగలేదు. ఎప్పుడు చూసినా ఎక్కువ మాట్లాడుతూ అనుకుంటారేమో సంఘం అని కొంచెం వెనకాడాను. అయినా అయ్యగారు ఎందుకో నాకు అనుమతి ఇచ్చారు, అది దేవుని కృప. మరి గత ఆగస్టు మాసంలో నేను సిక్ అయినప్పుడు మరి చెప్పాను లోగడ సాక్ష్యం. ఆ సమయంలో నేను నా ఇంటి వద్ద కృతజ్ఞతాస్తుతి ఆరాధన 7 వారాలుగా జరిగించుకున్నాను. మన స్త్రీల సమాజం వారు 7 వారాలు వచ్చారు. మరి స్త్రీల సమాజంలో పెద్దలే కాకుండా మరి సంఘంలో ఉన్నటువంటి ఇతరమైన పెద్దలు, మరి మేరమ్మ గారు, పుష్ప గారు, ఝాన్సీ గారు, ఇంకా ఇతరమైన వారు, సంఘంలో ఉన్న 6 స్త్రీలు అందరూ వచ్చారు. వీరందరినీ సమకూర్చి సకాలానికి తీసుకొచ్చి నా స్తుతి ఆరాధన కూటాన్ని సక్రమంగా జరిగించడానికి సహాయం చేసిన స్త్రీల సమాజం ప్రెసిడెంట్ అమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఆ సందర్భంగా సంఘంతో కూడా నా యొక్క కృతజ్ఞతను దేవుడు నాకు చేసినటువంటి మేలును బట్టి, అంటే 3 దినాలు తెలియని స్థితిలో ఐసీలో ఉన్నటువంటి నన్ను 4వ దినాన్ని తిరిగి క్షేమంగా దేవుడు తెలివిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా మరుసటి రోజున ఇంకా 2-3 రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఏ కారణమూ లేదు, ఓన్లీ డిసెంట్రీతోనే నేను వెళ్ళాల్సి వచ్చింది. అన్కాన్షియస్లో వెళ్ళాను. దేవుడు నన్ను క్షేమంగా తీసుకొచ్చారు. ఆ 3 దినాలు ఎందుకు నన్ను అలా ఐసీలో మరి అన్కాన్షియస్లో దేవుడు ఉంచారో, ఎందుకు లేపారో నాకు తెలియలేదు. కానీ నాకైతే ఆశ్చర్యం, ఆనందం కూడా ఉంది. మరి తిరిగి లేపిన దేవునికి స్తుతి చెల్లించాలి. మరి నేను ఆ సమయంలో మరణించి ఉంటే దేవునికి సాక్షిగా స్తుతి చెల్లించేదాన్ని కాదు. మన్ను నిన్ను స్తుతించను అనేటటువంటి మాట నా హృదయంలో ప్రతిధ్వనించింది. మరి ఆ కారణాన్ని బట్టి నేను సంఘంలో కూడా కృతజ్ఞత మరి ప్రేమ విందు ఏర్పాటు చేయాలనుకున్నాను. మరి 3 నెలలుగా మరి మన సంఘంలోనే ఉన్నటువంటి సహోదరులు వారు అమ్మ మేము పెట్టుకుంటామని అన్నారు. అలాగనే నవంబరు, డిసెంబరు, అక్టోబరు 3 నెలలు కూడా వేరు వారు మనకు ప్రేమ విందులు అందించారు. మరి ఈ రోజున ప్రేమ విందు అందించడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. అయితే నిన్నటి దినాన్న ఇక్కడ పెంట్ల కొరకు వచ్చి అయిన తర్వాత మరి ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు కూర్చొని మేము విందు విషయంలో మాట్లాడుకుని సాయంకాలం 4 గంటలకి ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటే, నేను దారిలో కొంచెం పర్చేజ్ చేసుకొని రిక్షా ఎక్కి వెళ్తూ ఉంటే, మా ఇంటి దగ్గర రోడ్డు మీద నుంచి పైకి ఎక్కేటప్పుడు ఆ రోడ్డు అప్ అండ్ డౌన్లో ఉంటుందండి. మరి ఆ రిక్షా ఎక్కే టయానికి ఎదురుగుండా ఒక హై స్కూల్ పిల్లడు, అప్పుడే హై స్కూల్ వదిలేరు. ఆ పిల్లడు సైకిల్ వేసుకొని ఎదురొచ్చాడు. ఈ రిక్షా అతను సైకిల్ని తప్పించడానికి చూసేసరికి రిక్షా పైకి ఎక్కలేదు, సైకిల్ ముందుకు రాలేదు. నేను ఎక్కిన రిక్షా వెనక్కి జారిపోతూ ఉంది. మరి రిక్షా అతను ముందుకు నడపలేకపోతా ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఒక యవనస్తు వచ్చి వెనక ఆ రిక్షాను గట్టిగా పట్టుకొని నిలిపి ఆపు చేసి పైకి ఎక్కించేశాడండి. మరి ఆ రీతిగా దేవుడు నాకు ఈ ఉదయకాలం నిలబడటానికి నిన్నటి దినాన్ని నాకు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చారు. నడుస్తుంటే ఎక్కడ పడిపోతాను అని భయంతో నడిచాను నన్ను. మరి రిక్షా ఎక్కినా కూడా పడబోయే స్థితి, మరి దుస్థితి కలిగింది. అయినా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు కనుక నీ ప్రక్కన వేయబడినప్పుడైనా నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాయొద్దన్న దేవుని యొక్క వాక్యం నన్ను నిన్నటి దినాన్ని, నాకు నిన్నటి నుంచి మనసు ఏంటిదేవా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, మరి నీ సన్నిధిలో నిలబడటానికి నాకు యోగ్యత దయచేయనైనా అని చెప్పేసి అన్నాను. నిన్నటి దినాన్ని నాకేమన్నా జరుగుంటే ఈ మన శరీరంలో ఎముకలు కుదురుగా ఉండవు కదండి, ఎక్కడ ఏది ఫ్రాక్చర్ వద్దో తెలియదు. ఆ స్థితి కలగకుండా దేవుడు నన్ను క్షేమంగా ఉంచారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇది నన్ను జరిగేటటువంటి ప్రేమ ఏందో దయచేసి ఎవరు మిస్ అవ్వద్దండి. అందరూ కూడా భోంచేసి తృప్తిపడి దేవుణ్ణి మహిమపరచాలని కోరుకుంటున్నాను. ఈనాటి మన పాఠ్య భాగము యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందండి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని, కానీ మీరు నమ్మరు.
నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతున్నాను కనుక అవి ఎప్పటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. శ్రీమతి సులోచన గారు ప్రార్థన చేయాలని మనవి చేయిచు ఉన్నాను. ఈ నెలలో చాలా కుటుంబాల్లో తమ ప్రియులను పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. రేపు 2 జ్ఞాపకార్థ కూటాలు ఉన్నాయి. శ్రీనివాస్ గారని గండిగుంట, వారి కుమార్తెలు పావని సహోదరి ప్రార్థన కోరుతూ ఉన్నారు. అలాగే బేబీ సుబ్రహ్మణ్యం గారి కుటుంబంలో సుబ్రహ్మణ్యాన్ గారిని బట్టి నిన్న హెరాల్డ్ గారు, మరి సరోజిని పాస్టమ్ గారు, వారు ప్రభు సన్నిధికి పిలువబడిన తారీఖులు జ్ఞాపకం చేసుకోబడ్డాయి. ఆ కుటుంబాల కొరకు మొన్న కాటూరి జయరాజు గారు ప్రభు సన్నిధికి పిలువబడిన పరిస్థితి, ఆ తారీఖు. మరి అలాగా తమ ప్రియులను పోగొట్టుకొని వేదనలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సంఘంలో యవన బిడ్డల పరిచర్య, చిన్న బిడ్డల పరిచర్య, స్త్రీల పరిచర్యల్లో ప్రభు మహింపరచబడినట్లు, సంఘము వర్ధిల్లునట్లు ప్రార్థన చేద్దాం. ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన సంవత్సరం అంతయు ప్రభువ నీ రెక్కల చోటన మమ్మల్ని భద్రపరిచి ప్రభువ, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో నన్ను నిలబెట్టిన విధానానికై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఎవరికీ లేని గొప్ప ధన్యతని మాకు అనుగ్రహించారు ప్రభువ. గడిచిన సంవత్సరం అంతయు ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా. అయా అనేక మంది ప్రభా ఈ నూతన సంవత్సరము చూడక గతించిపోయి ఉంటుండగా ప్రభా, మమ్మల్ని మీరు ఎక్కల చోటున కాపాడిన విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నిన్నటి దినమున ప్రభా హెరాల్డ్ అంకుల్ మరియు సరోజన ఆంటీ నీ సన్నిధికి చేరి ఉంటుండగా ప్రభా, ఆ యొక్క కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విడిచి వెళ్ళిన కుటుంబాల్లో ప్రభా ఆదరణ దయచేయండి నాయన. అదేవిధంగా శ్రీనివాస్ గారి కుటుంబంలో కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభా మీరే మా దిక్కు ప్రభా, మాకు ఈ లోకంలో మీరు తప్ప ఎవరు లేరు ప్రభా. అదేవిధంగా బేబీ సుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని కూడా మీ పాస్ సన్నిధికి చేర్చుకోండి నాయన. ప్రభా ఆ బిడ్డ ప్రభా ఆ యొక్క కుటుంబంలో కూడా ప్రభా మరి అంకుల్ గారిని పోగొట్టుకొని ఉంటుండగా ప్రభా ఆ బిడ్డలకి ఆదరణ దయచేయండి ప్రభా. అయ్యా మీరే ఆ కుటుంబానికి ముందుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాము ప్రభా. అయ్యా ఎవరు విడిచినా తండ్రి మీరు మమ్మల్ని విడువని ఎడబాయని తండ్రివి కనుక ప్రభా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అదేవిధముగా ప్రభా మా సంఘములో అనేక మంది యవన బిడ్డలు ఉంటున్నారు ప్రభా. నీ సన్నిధికి వారు రాలేకపోతున్నారు నాయన. దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఆకర్షించడం కాదు కానీ మీరు ఆకర్షించితేనే వారు నీ సన్నిధికి వస్తారు ప్రభా. ఆ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మరి రాబోయే తరములో ప్రభా వారు బలమైన సాధనములుగా ప్రభా నీ సన్నిధిలో నిలబడడానికి సహాయం దయచేయండి నాయన. నేను కానీ మేము కానీ ప్రభా అడ్డుబండలుగా ఉంటే మమ్మల్ని దయతో క్షమించమని మన్నించమని వేడుకుంటున్నాము ప్రభా. అదేవిధంగా సండే స్కూల్ పరిచర్య చేయిస్తున్నటువంటి ప్రభా సుధాపాల్ మార్గాన్ని బట్టి నీ పాస్ సన్నిధికి వస్తున్నాం ప్రభా. గత సంవత్సరం మరి అనేకమైన ఇబ్బందుల్లో ఆరోగ్యం బాగోలేక ఉంటుండగా ప్రభా ఆ బిడ్డని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తిన విధానానికే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డని మరలా నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానానికే నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. బాలున్నాడు
నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడి తిరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా, సండే స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డను ప్రభా నాయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడిని నేనే అని సెలవిచ్చిన రీతిగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మా సంఘంలో అనేక మంది బిడ్డలు ఉంటున్నారు ప్రభా, అనేక మంది యవనస్తులు ప్రభా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. అయా నీ కనికరాన్ని ప్రభా ఆ బిడ్డల మీద ఉంచండి ప్రభా. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దు ప్రభా. మా జీవితాల్లో మీరు చేస్తున్న అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు బట్టి మీ సన్నిధికి వచ్చుచుండగా ప్రభా మమ్మల్ని అందరినీ ఒకసారి నీ రెక్కల చాటున, మీ బలిష్టమైన రెక్కల చాటున నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మహోన్నతిని చాటును నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని సెలవిస్తున్నావు ప్రభా. అయా నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచండి ప్రభా. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఎటువంటి అవసరతలు ఉన్నదో నాకైతే తెలియదు కానీ ప్రభా, సమస్తముని మీరు ఎరిగి ఉంటుండగా ప్రభా, హృదయాంతరంగములలో మీరు ఎరిగి ఉంటున్నారు ప్రభా. మాకు కావలసినటువంటి ఈవులను మాకు దయచేయమని ప్రభా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద కూడాను ప్రభా నీ యొక్క దీవెన అనుగ్రహించమని అతి త్వరలో రానటువంటి యేసయ్య నామాన్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. శ్రీమతి మేరీ రాజేంద్ర బాబు గారు అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26 నుండి 39 వరకు చదవలసిందిగా, ఒక్క మాట శుభాకాంక్షలు చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన పౌలు గారు రాసిన అపోస్తుల కార్యములు గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనమునండి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందకి క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీద అన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండేను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుతున్నావా అని అడుగగా అతడు, ఎవడైనానో నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం మీదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా నుండునో అలాగే ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనోత్తమును బట్టి ఆయనకు న్యాయము విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఎలాగో చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లును, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెలుపలికి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళాను. అప్పుడు ఫిలిప్పును
మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులలో కనబడాను. అక్కడ నుండి కైసరకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుతూ సువార్త ప్రకటించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించను గాక. ప్రార్థన చేయుదము. ప్రత్యేకంగా కుంపటి నాగరత్నం గారి కుమార్తె సుజాత గారు రక్తహీనతతో బాధపడుతూ కోలుకుంటూ ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో బలహీనతల్లో ఉంటుండగా అట్టి బిడ్డలందరూ దేవుని కృపలో బలపడులాగున ప్రార్థన చేయుదము. శ్రీమతి కిరణ్మయి గారు ప్రార్థన చేయాలని మనవి చేయుచు ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు, దైవజనులకు వందనాలు, దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు. నాయన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఆయన దేవాది దేవ, అతి పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా దేవ, నీ పాదాలకు లెక్కలేనన్ని స్తోత్రములు. నాయన అల్పులము అయోగ్యులము ప్రభా నాయన, అయినప్పటికీ నాయన మీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి నూతన సంవత్సరంలో ఈ పరిశుద్ధ దినాన, ఈ పునరుద్ధాన దినాన తండ్రి నాయన మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన అవును తండ్రి, మీ సన్నిధానంలో నిలవబడినప్పుడు మేము ఎప్పుడు అయోగ్యులముగా అసంపూర్ణులముగా మేము కనబడతాం ప్రభా నాయనా. నీ నామమును బట్టి మేము సంపూర్ణలము, అది జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా మీ కృపాసనం దగ్గర చేరి నిన్ను స్తుతించే భాగ్యమును ప్రభా మరి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రములు నాయనా. ప్రభా నీ సన్నిధానంలో నాయనా తండ్రి విరిగి నలిగిన మనస్సుతో ప్రభా మేమందరము నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. ఇప్పటి వరకు నాయనా నిన్ను స్తుతించాం, నిన్ను కొనియాడం ప్రభా, నీకు స్తోత్రములు నాయనా. ఆత్మతోనూ సత్యంతో నిన్ను ఆరాధించే జ్ఞానాన్ని మాకు ఇస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయనా. తండ్రి స్తోత్రములు నాయనా. మరి అన్ని విషయాలలో నాయనా కృతజ్ఞతాపూర్వకంగా ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయనా. కొన్ని సాక్ష్యాలను విన్నాము ప్రభా నాయనా, కొన్ని పాటలతో మిమ్మల్ని స్తుతించాం ప్రభా, కొన్ని వాక్య భాగాలతో ప్రభా మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రములు నాయనా. అవును తండ్రి, ఈ సంవత్సరంలో ప్రభా మీరు చేస్తున్న మేళ్ళను బట్టి మీకు వందనాలు ప్రభా. అంతేకాకుండా తండ్రి మా యొక్క బాధ్యతలను ప్రభా మేము విస్మరించకుండా తండ్రి అవును తండ్రి నీ ఇంట మేము తిని త్రాగువారమే కాకుండా ప్రభా అనేకులను ప్రభా నీ ఇంట పాలి భాగస్తులను చేసే నాయన ధన్యత మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, సంఘంలో ప్రతి బిడ్డను ప్రభా ప్రతి బిడ్డ నాయన మీరు ఇచ్చే ఆశీర్వాదంలో పాలి పంపులు పొందుకోనిలాగా కృపను చూపించండి ప్రభా. ఈ వారంలో జరగబోచున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయి కదా ప్రభా, వాటన్నిటిలో మీరు ఉండండి తండ్రి. స్తోత్రములు నాయన. జరగబోచున్న కూడికలలో మీరు ఉండండి ప్రభా. స్తోత్రములు నాయన. అవును తండ్రి, ఏది ఏమైనప్పటికీ మీ సువార్త ప్రకటింపబడలాగానే మీరు కృపను చూపించండి ప్రభా. బాధ్యత రహితంగా ఎవరు ఉండకుండా ప్రభా తండ్రి నాయన మీ సన్నిధానంలో ఒక ఒప్పందం చేసుకునే కృపను అందరికీ అనుగ్రహించండి ప్రభా. స్తోత్రములు నాయన. అవును తండ్రి, మా యొక్క నాయన దైవజనులు మా గురించి నాయన సంవత్సరం పొడుగున మాకు ప్రార్థన చేసి నాయన మాకు క్షేమాన్ని మీ ద్వారా ప్రసాదించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా దేవానికి స్తోత్రం నాయన. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. అలాగే సంఘంలో ఉన్న పెద్దలను ఆశీర్వదించండి, స్త్రీల కూడిక వారిని ఆశీర్వదించండి ప్రభా. నాయన వారి సంవత్సరం అంతా ఎంతో ప్రయాసపడి ప్రభా నాయన నీ కార్యాలను ఘనంగా జరిపించిన విధానం బట్టి మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును, క్రిస్మస్ దినాలలో కూడా ప్రభా మీ సంతోషాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. అవును తండ్రి, నిన్ను నమ్ముకున్న వారికి ప్రతిదినము క్రిస్మసే ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ప్రభా నాయన అలాగే ప్రియులను పోగొట్టుకుని ప్రభా బాధపరిచిన కుటుంబాన్ని మీరు ఆదరించిన విధానం బట్టి మీకు వందనాలు. వారిని జ్ఞాపకం చేసుకొని ఆరాధనలు జరుపుచున్నారు ప్రభా. ఆ కూడికలలో కూడా మీరు ఉండండి తండ్రి. స్తోత్రములు నాయన. ఇవాళ బలలో మేము పాలు పంపులు పొందుచుండగా నా తండ్రి చేయి వేయడానికి నాయన మాకు యోగ్యతను ప్రసాదించండి దేవా తండ్రి. అలాగనే ప్రభా మీరు ఇచ్చిన
ఆ నిత్య జీవంను బట్టి నాయన మరొకసారి మీ సన్నిధానంలో మీరు కాల్చిన అమూల్య రక్తమును జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క శక్తిని బట్టి ప్రభా మేము ధైర్యం తెచ్చుకొని ఆ బలలో యోగ్యులంగా మేము ఎంచుకొని ప్రభా నీ కృప ద్వారా నాయన బలలో చేయి వేయడానికి మీరు నాయన యోగ్యతను అనుగ్రహించమని కూడి వచ్చిన అందరినీ మీ ఆధీనము తీసుకోండి ప్రభా. తండ్రి మీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు నామంను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Wow.
అవును ప్రభువా, నీవు గాయపడ్డ ప్రక్కకు నన్ను చేర్చు అని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. గాయపడ్డ నీ శరీరాన్ని, నీ శరీరంలో ఉన్న క్షమాపణను, నీ రక్తంలో ఉన్న క్షమాపణను పొందుటకు మీరు మమ్మలను ప్రత్యేకంగా పిలుచుకొని నీ సన్నిధిలో, నీ పరిశుద్ధ మందిరంలో నిన్ను ఆరాధించు కృప ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండలాగున నీ కృప అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు యొక్క కృపలో ప్రభు తిరిగి మనకు అనుగ్రహించిన 2024వ సంవత్సరం మొదటి నెల జనవరి మాసంలో ప్రభు మనల్ని ప్రేమించి ఆయన బల్లలో పాల్గొనడానికి ప్రథమ పరిశుద్ధ దినాన్ని ఇచ్చిన ప్రభువుకి ప్రత్యేకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక్కసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, దేవుడు ఈ సంవత్సరం అంతటిలో కృపతోనూ క్షేమముతోనూ మనం భద్రపరిచి ఆయన సన్నిధిలో మన కుటుంబములను మనలను ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించాలని మన అందరి యొక్క ప్రార్థన అయినది. దేవుడు మన జీవితాలను తన ప్రేమపూర్వకమైన రీతిలో దీవించి ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. గత నెల అంతటిలో మనం వారంలో యేసు ప్రభు పుట్టిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మనం అనేక వర్తమానాలు విన్నాం. అలాగనే డిసెంబర్ 24వ తారీఖున ప్రత్యేకంగా వర్తమానం ఇచ్చినప్పుడు నేను గొల్లలు కూర్చున్నటువంటి ప్రత్యేకత అని నేను జ్ఞాపకం చేసి, గొల్లలను దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ గొల్లలు ఎవరు, యేసయ్యను దర్శించిన గొల్లలు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ గొల్లలు యెరూషలేము మందిరంలో దిక్కులేని వారు, తల్లిదండ్రులు లేని వారు, నిరుపేదలైన వారు మందిరాన్ని ఆశ్రయించి ఆ మందిరం యొక్క ప్రేమలో పెరిగేటువంటి వారు ఆ యెరూషలేముకు వచ్చేటువంటి ఆ పశు సంపదను, అవి అప్పుడే వేలాది సంపదలు ఉంటాయి వారికి, వాటిని మేపడానికి యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా గొర్రెల కొరకు స్థావరాలు ఏర్పరిచి ఆ మందను కాయడానికి వీళ్ళను ఉపయోగించేవారు. కనుక వాళ్ళు ధనవంతులైనటువంటి వారి కింద పనిచేసేవారు కాదు.
యెరూషలేము మందిరములో నిరాధారులుగా ఉన్నటువంటి వారే ఆ మందను కాసేటువంటి వారుగా ఉన్నారు అని నేను జ్ఞాపకం చేశాను. అంతేకాదు, మరి ఆ మందను వాళ్ళు మేపుతున్నప్పుడు మొట్టమొదట వారు ట్రస్ట్ వర్ది, నమ్మకమైన వారు. ట్రస్ట్ వర్ది, నమ్మకమైన వారు. నమ్మకమైన వారు ఎందుకు అయిపోయారు అంటే, దేవుని బిడ్డలుగా వాళ్ళు మందిరంలో పెరుగుతున్నటువంటి వారు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, మేము ప్రార్థించేటప్పుడు, ఆరాధనలు ఉన్నప్పుడు, బయట ఉన్న ఎక్కడున్నా కానీ దేవుడు మమ్మల్ని చూసే దేవుడు, మమ్మల్ని పరామర్శించే దేవుడు అని మమ్మల్ని హత్తుకున్న దేవునికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి అని వాళ్ళు ఆ ట్రస్ట్ వర్ది, నిజాయితీగా, నమ్మకమైన వారుగా, నమ్మదగిన వారుగా వాళ్ళు ఆ మందిర పరిచర్యల్లో వాళ్ళు ఉన్నట్లుగా కనపడుతుంది. దే ఆర్ ట్రస్ట్ వర్ది పీపుల్. ఎందుకంటే వాళ్ళు ట్రస్ట్ వర్ది పీపుల్ ఎందుకంటున్నామంటే, వారి ఎడల దేవుని యొక్క వాత్సల్యత చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుని వాత్సల్యత, ఆ దేవుని వాత్సల్యతల్లో వారు పెరుగుతున్నటువంటి బిడ్డలు అనాథలుగా కాకుండా దేవుడే దిక్కుగా పెరుగుతున్నటువంటి బిడ్డలుగా వారు ఆ మందిర సేవలో చేసేటువంటి వారు ఆ దినాన ఈ గొర్రెలను మేపడానికి వెళ్ళినటువంటి వారు. వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారందరూ కూడా అనగా వారు అనుదినము కూడా నూతన వాత్సల్యత పుట్టించబడే వారులాగా జీవించినటువంటి వారు. ఆ వాత్సల్యత పుట్టాలి మనలో. మన ఎడల దేవునికి వాత్సల్యత పుట్టాలి. ఎలాగ పుడుతుంది? మన జీవిత విధానంలో, మనం జీవించే విధానంలో, అలాగనే దేవుని మహిమపరిచే విధానంలో, దేవుని దృష్టిలో ఎదిగే విధానంలో ఆయనకు మన ఎడల వాత్సల్యత కలగాలి. అలాగే మన ఇంటిలో పనిచేసేటువంటి పనివారు కూడా, లేకపోతే యజమాని గృహాల్లో పనిచేసే పనివారు కూడా యజమాని యొక్క అనుగ్రహం పొందాలన్నా, యజమానురాలి యొక్క అనుగ్రహం పొందాలన్నా, మరి వారి వాత్సల్యత కొరకు వీళ్ళు ఎంత శ్రమ పడతారో, దయకు నేను పాత్రుడిగా ఉండాలి అని వారు ఎంత శ్రమ పడతారో ఆ వాత్సల్యత బట్టి. ఎందుకంటే నేను ఎంత ప్రేమిస్తే నన్ను అంత బాగా చూస్తున్న యజమాని, అది ఆ వాత్సల్యతను బట్టి ఉంటుంది. అది ఇర్మియా విలాప వాక్యముల గ్రంథంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చూద్దాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయంలో 22వ వచనం 23వ వచనంలో ఆ యెహోవా కృపగల 22వ వచనం, యెహోవా కృపగలవాడు. మొదటి మాట, కృపగలిగిన దేవుని క్రింద లేక యజమాని క్రింద నేను ఉన్నాను. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు, నాన్న వారు లేరు, పనికిరాని వారిగా ఉన్నప్పుడు ఎవరు లెక్క చేయని రీతిలో నేను ఈ రీతిగా పోషించబడుతున్నాను. మందిరం ద్వారా దేవుని చేత పోషించబడుతున్నాను. నేను దేవుని మందిరంలో పోషించబడుతున్నాను, మందిరము ద్వారా పోషించబడుతున్నాను. ఆ దినాన బీదలైనటువంటి వారి ఎడల వారు చూపుచున్నటువంటి ఆ ప్రేమ, మందిరము ప్రేమ, యాజకుల ప్రేమ, లేవీయుల ప్రేమ వారికి జ్ఞాపకం. అంటే వారు గుర్తించింది యెహోవా కృపగలవాడు, అది వాడు గుర్తించింది. మనం ఆపదలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం నమ్మేది ఏంటంటే, మన యేసయ్య కృప కలిగిన వాడు గనుక నా ప్రార్థన ఆలకించి ప్రభువు నాకు ఆరోగ్యం ప్రసాదిస్తాడు అని మనం నమ్ముతాం. అందుచేత వారు ఆ మాట చూస్తే యెహోవా కృపగలవాడు, అంతేకాదు అది చూడండి,
ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును గనుక మనము అలా వాళ్ళ యొక్క అనాథల యొక్క పరిస్థితి ఏంటంటే ఆ దేవుడు అలాంటి వాత్సల్యత చూపిస్తున్నాడు కనుక ఇక మాకేం భయం లేదు, మాకు ఎలాంటి తొందర లేదు. మేము ఆయన వాత్సల్యతలో ఆయన కృపలో ఉన్నాం కనుక మా పరిస్థితి ఎలా ఉందంటే మేమేమి నాశనం కావండి. మాకు ఏ స్థితిలో కూడా మేము తక్కువగా ఉండము. అది వాళ్ళకు ఉన్నటువంటి ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఆ తర్వాత చూడమ్మా, అనుదినము నూతనముగా ఆయనకు అది అనమాట. ఈ యొక్క బంధం యజమానికిని పనివాడికి ఉన్న బంధం, ప్రభువుకుని విశ్వాసకున్న బంధం దేవునిలో వాత్సల్యత పుట్టించేదిగా ఉంటుంది. ఆ వాత్సల్యత ఎంతో విలువైనటువంటిది. నూతన సంవత్సరములో మనల్ని నూతనపరిచే దేవుడు, ఈ దేవునిని ప్రేమించుటలో నూతనత్వములో మనం జీవించే రీతిలో ఉండుట అనేటువంటిది ఆ వాత్సల్యత అది జ్ఞాపకం చేస్తుంది. అక్కడ అన్నాడు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రియమైన వారలారా, మన దేవుడు నమ్మదగిన వాడు. కేవలం గొల్లనే కాదు, మన ఎడల కూడా ఆయన చూపించేటువంటి ఆ ప్రేమ అనురాగాలు ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంచేత ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, వీరు నమ్మదగిన వారు అనే మాటలో దేవుడు మన కనికరము చొప్పున, తన కనికరము చొప్పున మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని మనము దేవుని యొక్క వాత్సల్యతలో జీవించేటువంటి వారు. ఆయన నమ్మదగిన వాడు. ఈ రోజున మనం ఎందుకు మొదటి ఆదివారంలో ప్రభు బలం సమీపించడానికి ఎందుకు వచ్చాం అని అంటే, ఆయన ప్రేమ వాత్సల్యత ఎంత ఉత్కృష్టమైనది. ఆయన నమ్మదగిన వాడు గనుక మేము ఈ మొదటి ఆదివారం పరిశుద్ధ దినములో ఏ రీతిగా దేవుని ఆరాధించడానికి వచ్చాం. అది ఒక క్యారెక్టర్ మాత్రం, ఒక క్యారెక్టర్ ట్రస్ట్ వర్ది. ఆ గొల్లలు ట్రస్ట్ వర్ది. మరి ఇంకా మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి, కానీ కొంచెం లిమిట్ చేయడానికి ఆ వారంలో నేను ఒక్కటి మాత్రం తర్వాత దాచిపెట్టడానికి పెట్టాను. ఏంటంటే రిలేషన్షిప్ సంబంధం. ఈ రిలేషన్షిప్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఎలాంటి సంబంధం? 24వ తారీఖున వాక్యం అయిపోయిన తర్వాత ఒక సోదరుడు నా దగ్గరకు వచ్చి, అయ్యగారండి, మా బంధువులు కూడా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. మరి ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయన ఎందుకు ఏంటంటే, ఆయన గొర్రెలకు ఒక భాష ఉంటుంది. ఆ భాష అందరికీ రాదు, గొర్రెల కాపరికి మాత్రం వస్తుంది ఆ భాష. ఆ భాష గొర్రెలకు అర్థమవుతుంది, ఆ గొల్లవాడికి అర్థమవుతుంది ఆ భాష. మన ఉచ్చారణలో రకరకాల ఉచ్చారణలో గద్దింపు ఉచ్చారణ వేరుగా ఉంటుంది. అలాగనే ఒక క్రమం పెట్టేటువంటి ఉచ్చారణ వేరుగా ఉంటుంది. అలాగనే ఒక నడక, పదండి అనడానికి ఒక ఉచ్చారణ ఉంటుంది. మేయండి అంటే ఉచ్చారణ ఉంటుంది. ప్రతి దానికి భాష ఉంటుంది. ప్రతి భాష, మా గొర్రెలకు వచ్చి ప్రత్యేక భాష ఉంటుంది. యేసయ్య ఎందుకు గొర్రెలు ఎన్నిక చేసుకున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవుల్లో ఎన్ని భాషలు ఉన్నాయి? ఐ డోంట్ నో. లిపి కలిగిన భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి.
లిపి కలిగిన భాషలు అయితే మనం ఇదిగో తర్జుమా చేసుకుంటాం, బైబిల్ సిద్ధం చేసుకుంటాం. మన మిషనరీ వారు, ప్రియ మిషనరీ వారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఒరిస్సాలో పరిచయం చేసినప్పుడు కుయి వాళ్ళ ప్రదేశంలో వాళ్ళు పరిచయం చేసినప్పుడు వాళ్ళకి భాష ఉంది కానీ లిపి లేదు. అందుకని మన మిషనరీ వారు వాళ్ళ భాషలో ఈ బైబిల్ను క్రొత్త నిబంధన తర్జుమా చేసి, ఎలా తర్జుమా చేశారు? ఇంగ్లీష్ అక్షరాలతో కూడిన భాష తయారు చేశారు వాళ్ళ భాషకి. వాళ్ళ భాషని లిపి ఇంగ్లీష్ అక్షరాలతో లిపి రాసి వాళ్ళకి ఇంగ్లీష్ అక్షరాలు నేర్పి వాళ్ళ భాషను ఇంగ్లీష్లో రాయించడం మొదలెట్టారు. మరి అలాగా రాస్తున్నప్పుడు మరి వారు ఎన్ని భాషలన్నీ మనం లోకంలో ఉన్నాయి, మరి దేవుడికి ఎన్ని భాషలు వచ్చు? దేవుడు ఎన్ని భాషలు మాట్లాడతాడు? చిన్నపిల్లలు మాట్లాడుతుంటే మనకు అర్థం కాకపోతే మనం ఏమంటామంటే దేవతల భాషలు మాట్లాడుతున్నాడు నా కొడుకు అంట. మా బిడ్డ దేవతల భాషలు మాట్లాడుతున్నాడు, దేవతలు భాషలు మాట్లాడుతున్నాడు. దేవతల భాష అంచేత భాష అనేటువంటిది చాలా చాలా విలువైనటువంటి. సో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు చాలా చాలా ప్రత్యేక రీతిలో ఆయన స్వరం ఉంటుంది. ఆయన స్వరం ఎలాగుంటుంది? దేవుని యొక్క మహాకృప ఏంటంటే, దేవుడు సృజించిన తరువాత సృష్టి అంతటితో కూడా మమేకం చేశాడు, మానవునితో మమేకం చేశాడు. మనం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో యేసయ్య చెప్పే ఉపమానాల్లో ఆయన అంటాడు, ఒక విత్తువాడు విత్తనం విత్తుకుంటూ వెళ్ళాడట. మంచి నేలను బండి అంట, కొన్ని త్రోవ పక్కన పడ్డాయట, కొన్ని ముళ్ళ కంపల్లో పడ్డాయట అని విత్తువాని యొక్క ఉపమానంలో యేసయ్య ఒక పొలాన్ని జ్ఞాపకం చేస్తాడు. పొలం అంకురించి ఎదుగుతున్న కొలది ఏ రీతిగా ఎదుగుతుంది, ఒక వృక్షము లేక ఒక మొక్క ఏ రీతిగా ఎదుగుతుంది. మా బిడ్డలు మందిరంలో నాటబడిన ఒలివ మొక్కల వలె ఉన్నారు. కంపారిజన్. దయా కిరీటాన్ని ఇచ్చినప్పుడు కూడా ఆయన చెప్తాడు, అది ఏ రీతిగా ఫలసాయం వచ్చి అది అభివృద్ధి పొందుతుందో అలాగే నీ దయా కిరీటాన్ని నేను ఆ రీతిగా ఆశీర్వదిస్తున్నాను అంటాడు. ప్రతిదీ కూడా నేచర్తో ఆయన మాట్లాడేటువంటి మాట. ఆ స్వరం, ఆయన స్వరం ఎలాంటి స్వరం? ఆయనకి ఎన్ని భాషలు వచ్చు అని అనుకుంటున్నాం కదా. ఆయన భాషలేంటో ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చూచినటువంటి దానిలో దేవుడు ఏం భాష మాట్లాడాడో నాకు తెలియదు. చూడండి ఒకసారి ఆయన స్వరం ఎలాగుందో చూద్దాం. కీర్తన గ్రంథంలోని 29వ కీర్తనలో ఆయన స్వరాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విషయాల్లో మొదటి మాటల్లో 29వ కీర్తనలో 3వ వచనంలో ప్రథమ భాగం, 2వ భాగం. యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. అమ్మ, మహిమగల దేవుడు ఎట్లంట? సింహం వలె గర్జించుచున్నాడు. ఆయన స్వరాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ దేంతో కంపేర్ చేస్తున్నాడు? అక్కడ దేంతో కంపేర్ చేస్తున్నాడు? జలముల మీద ఆయన స్వరం ఎలాగుంటుంది అనగా, జలములు గనక ఏ రీతిగా శబ్దాలు చేస్తూ ఉంటాయో, జలములు ఏ రీతిగా నీరు విస్తారంగా ప్రవహించేటప్పుడు ఎంత హోరు వస్తుంటుందో, సముద్ర తరంగములు వస్తున్నప్పుడు తరంగాల హోరు ఎలాగుంటుందో, ఆయన స్వరము అంత గంభీరమైన స్వరం. ఆ గంభీరమైన ఆ స్వరం ఎలాగుంటుంది? గంభీరతలో భయపడతాం మనం.
ఆ స్వరం వినాలంటే భయపడాలా. ఎందుకు భయపడాలా? ఆ స్వరం మనలను భయకంపితులను చేసేటువంటి స్వరం. ప్రియమైన వారలారా, ఆ భయం కంపితమైన ఆ స్వరం మామూలు స్వరం కాదు. ఎందుకంటే అంత హోరులో ఆయన ఇచ్చేటువంటి స్వరం అది చాలా చాలా గొప్ప స్వరంగా, మరి అది భయపెట్టే స్వరంగా ఉంటుంది అన్న మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయన ఇచ్చేటువంటి ఆ మాట చాలా భయమును కలిగించేటువంటి మాట. ఆ స్వరం ఎప్పుడంటే నాన్నగారు అమ్మగారు మన ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా నాన్న అమ్మ మనల్ని ఎలా పిలుస్తారు? చక్కగా ప్రేమగా ముద్దుగా పేరు పెట్టి పిలుస్తారు. ముద్దు పేర్లు కొన్ని ఉంటాయి, సొంత పేరుతో కూడా పిలుస్తారు నాన్న అమ్మ. అయితే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నాన్న మన పేరు పిలిస్తే ఎలాగుంటుంది? తప్పు చేసినప్పుడు నాన్న జాన్సన్ అన్నాడు అనుకోండి, కొంచెం గట్టిగా ఏమైతా? తప్పు చేసిన వాడు వణికిపోతాడు కదండి. ఆదాముని దేవుడు ఆదామని పిలిచేటప్పటికి ఏమైపోయింది? చిన్న స్వరం అయినప్పటికి కూడా ఏమైపోయాడు? భయకంపితుడైపోయి దాక్కోవడం మొదలుపెట్టాడు. మనము కూడా తప్పు చేసి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఆయన స్వరం జ్ఞాపకం వస్తే భయముతో ప్రార్థన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అది కనుక ఆయన యొక్క స్వరం మామూలు స్వరం కాదు. గొర్రెలను ప్రేమపూర్వకంగా పిలిచినప్పుడు ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాడు. వాటిని గద్దించేటప్పుడు గద్దింపు స్వరం వేరుగా ఉంటుంది. అలాగనే వాటిని ఒక క్రమంలో మేత తినిపించేటప్పుడు వాటి స్వరం వేరుగా ఉంటుంది. అవి ఎక్కువ యజమాని గొర్రెల కాపరి ఒక మాట మీరు మెయ్యండి అంటే ఆ మేత దగ్గరికి వెళ్ళిపోయి గొర్రెలు సందడి చేస్తూ మేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ స్వరం వేరుగా ఉంటుంది. గొర్రెలు మేసేటప్పుడు తృప్తిగా మేసేటప్పుడు స్వరం వేరుగా ఉంటుంది. ఆ గొర్రెకి మేత దొరకనప్పుడు దాని స్వరం వేరుగా ఉంటుంది. అది గొర్రెల కాపర్లకే మనకు తెలియ అర్థం కాదు. యేసయ్య నేచర్ అంతటితో సమస్త సృష్టితో కూడా ఆయన మాట్లాడే దేవుడు. చూడండి, అక్కడ ఆయన చేసినటువంటి దానిలో చూద్దాం, 4వ వచనంలో చూద్దాం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది. బలమైనది, ప్రభావము గలది. ఎందుకట? ఎందుకు బలమైనది? ఎందుకు ప్రభావం కలది? ప్రభావం ఇప్పుడు, బలం ఎప్పుడు? మనము దేవుని యందు నిలకడగా ఉన్నప్పుడు, దేవుని యందు భక్తి మర్యాదలతో ఉన్నప్పుడు ఆ దేవుని స్వరం మనకు ఎలాగుంటుందంటే, నాకు ఎంతో ఆశలాగా ఉందండి, ఆయన స్వరం నాకు ఎంతో బలమిచ్చిందండి అంటాం మన జీవితాన్ని. నన్ను దేవుడు ఎంతగా బలపెట్టాడు. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, అయ్యా ఇలాంటి ఆపదలో వాక్యము నన్ను బలపరిచిందయ్యా, ప్రార్థన నన్ను బలపరిచిందయ్యా, నేను ప్రార్థన చేసుకున్నాను, ఇంటికి వెళ్ళి దేవుడు మరింతగా నన్ను బలపరిచాడయ్యా అని మన విశ్వాసులు కూడా అలాగ చెప్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క మాట వినబడితే అది బలమైనటువంటిది. కొన్నిసార్లు కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు, అయ్యా నాకు యేసయ్య స్వరం వినబడిందని చెప్తా ఉంటారు. యేసయ్య స్వరం విన్న తర్వాత నాకు ఎంత బలం వచ్చిందో అంత మర్చిపోయానయ్యా, నా ఆపదంతా మర్చిపోయానయ్యా, ఆయన స్వరం నాకు వినిపించాడయ్యా అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆయన స్వరము బలమైనది, తర్వాత ప్రభావము కలదు. ప్రభావం, ఇట్ విల్ హ్యావ్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ లైఫ్.
మన జీవితంలో మార్చగలిగినటువంటిది. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాం, మనందరూ తెలిసిందే. సౌలు సువార్తను వ్యతిరేకించి, యేసయ్యను వ్యతిరేకించి ప్రభు నమ్మిన బిడ్డల్ని హింసిస్తున్నప్పుడు ఆ సౌలు ఎడల దేవుడు చూపించినటువంటి ఒక మాట యేసయ్య, ఆ సౌలు ఎడల యేసయ్య అది కఠినంగా మాట్లాడా, ప్రేమగా మాట్లాడా, లేకపోతే ఏ రీతిగా మాట్లాడాడు చూద్దాం. ఈ అపోస్తలుడైన పౌలు పట్టబడినప్పుడు అపోస్తల కార్యం గ్రంథం 9వ అధ్యాయం అపోస్తల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. మొదట సౌలుని భయపెట్టడానికి, సౌలు చేస్తున్న తప్పిదం అనేటువంటిది గుర్తించడానికి మొదట ఏం చూపించాడు అక్కడ? ఏం చూపించాడు? వెలుగు ప్రకాశించింది. వెలుగు. ఇందాకేం చెప్పుకున్నాం? ప్రవాహ జలములు భయపెడుతున్నాయి అనుకున్నాం అక్కడ. కానీ ఈ ప్రవాహ జలం కాదు ఈయన భయపెడుతుంది. ఒక విలువైన వెలుగు ప్రసరింపజేసినప్పుడు, ఆ వెలుగు వచ్చినప్పుడు, ఆ వెలుగును అకస్మాత్తుగా వచ్చి ఆ వెలుగు ప్రకాశించెను. మిరుమిట్లు గొలిపేటువంటి ప్రకాశమానం ఎప్పుడైతే వచ్చిందో సౌలు గుండెలో రాయబడిపోయింది. నేను ఇంతవరకు ఈ దేవుణ్ణి సేవిస్తున్నాను, ఇంత మంచి పరిచర్య చేస్తున్నాను, ఎప్పుడు నాకు ఎదురు లేదు, నేను ఏం చెప్పిన నాకు ఎదురు లేదు అని అనుకున్నటువంటి సౌలుకి అలా చూచేటప్పటికి ఆ ప్రకాశమానం, ఆ వెలుగు మిగుల ప్రకాశించినందున దేవదూతలు కూడా ఆ గొల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెలుగు, ఆ మహిమ వారి యందు ఆవరించినందున గొల్లలు మిక్కిలి భయపడిరి అంటాడు. భయపడిరి అంటాడు. అక్కడ మంచితనములో ఇదేంటో మంచితనములో దేవుని యొక్క వెలుగు కూడా, అమ్మో ఇంత వెలుగు వచ్చింది ఏమిటి, మనం ఇంత వెలుగు చూడగలిగామా, ఇది ఎక్కడ గొప్ప సంగతి, నాకు వెలుగు దేవుడు ఇచ్చాడు అని ఆ గొల్లలు ఆ వెలుగును చూసేటప్పటికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే, అమ్మో ఇంత వెలుగుని మనం ఎప్పుడన్నా పొందగలమా, ఎప్పుడన్నా చూడగలిగామా, ఇది దేవుని కార్యము తప్ప మరొకటి కాదు అనేటువంటిది వారు గ్రహించారు అక్కడ. అదే రీతిగా సౌలు కూడా ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో, ఎంత వెలుగు, ఎంత ప్రకాశమానం నేను ఎప్పుడు చూడలేదు, ఎంత ప్రకాశమానం ఇచ్చిన వాడు దేవుడు తప్ప మరి ఎవరు కాదు, అది దేవుని యొక్క ప్రకాశమానం గుర్తించాడు సౌలు. దేవుని యొక్క వెలుగు ప్రభావము గలది. అప్పటికి ఇంకా స్వరం కాదని, స్వరంతో మాట్లాడలే, ముందు వెలుగుతో మాట్లాడాడు. ఆయన యొక్క మహా వెలుగును చూపించినప్పటికీ ఆయన భయకంపితులైపోయి, చూడండి అది ఎప్పుడైతే అకస్మాత్తుగా వచ్చిన వెలుగును చూసేటప్పటికి 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా, అక్కడ ఏమైపోయాడు? సౌలు ఏమైపోయాడు? అంతే, గుర్రం మీద దెబ్బి, ఆ గుర్రం మీద పడటం ఎలా పడ్డాడు? అసలు అంత వెలుగు వచ్చినప్పుడు పడాల్సిన అవసరం వచ్చింది. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ భయకంపితం, అమ్మో ఎంత వెలుగు, ఇంత ప్రకాశమానం వచ్చినప్పుడు నేను ఏ రీతిగా నిలబడగలుగుతాను, గుర్రం నుంచి కింద పడిపోయాడు. ప్రియమైన వారలారా, వెలుగు ప్రభావము సౌలు మీద పనిచేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆలోచన, అతనిలో ఉన్నటువంటి శక్తి, అతను ఉన్నటువంటి ప్రభావం మొత్తం కూడా కోల్పోయాడు. అతను ఎట్లా పడ్డాడు కూడా అతను తెలియకుండా జరిగి ఉంటుంది. అది ఎలా పడ్డాడో కూడా తెలియదు ఆయన. ఆ పరిస్థితులలో ఆయన స్వరం అప్పుడు వినపడింది. ఆయనకు అప్పుడు వినపడింది. ఏం వినపడింది చూడండి, ఏమన్నాడు అక్కడ? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని
తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఒక స్వరము పలుకుట వినెను. పలుకుట అన్నాడండి. అక్కడ పలుకుట అన్నాడండి, ఆజ్ఞ కాదు. అక్కడ ఒక స్వరము వినిపింపజేస్తూ ఉన్నాడు. ఒక స్వరం వినిపింపజేస్తున్నాడు. ఆ స్వరం వినిపింప చేయడంలో ఎంత వెలుగు కలిగినటువంటి, వెలుగులో భయపడినటువంటి ఆ సౌలుకి నెమ్మదైన స్వరం వినపడతా ఉంది. ఏలియా కూడా యెజబెలుకి భయపడిపోయి వాళ్ళందరినీ బయలు ప్రవక్తలను నాశనం చేసినాక ఎక్కడ చంపేద్దని పారిపోతుంటే ఆ గుహలోకి వెళ్ళిపోయాడంట. గుహలోకి వెళ్ళి అక్కడ పదాను కనపడని పదానంట. ఏలియా గుహలోకి వెళ్ళాడంట. గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు. పెద్ద గాలి వచ్చిందంట. కొండలు బద్దలైనట్టు, రాళ్ళు బద్దలైనవి అంట. మెరుపు వచ్చిందంట. ఇన్నైనా కానీ దేవుడు కనపడలేదంట. అక్కడ అంత అయిపోయినాక నెమ్మడమైన స్వరము, ఏ రీతిగా దేవుని స్వరం మనకు వినపడుతుందో, దౌర్భాగ్యులైనటువంటి వారు, రౌడీగా తిరిగేటువంటి వారికి కూడా దేవుని స్వరం ఎంత నెమ్మదిగా వినపడుతుందో. ఆయన అనుకుంటాడు, నాకు ఎదురు లేదనుకుని లోకమంతా నేను దున్నేస్తున్నాను అనుకుంటాడు. కానీ ఆ పరిస్థితులలో వారికి నిమ్మళమైన స్వరం. ఇక్కడ సౌలుకి ఏమాట అన్నాడు? అక్కడ సౌలుకి ఒక స్వరము పలుకుట అన్నాడు. అక్కడ పలుకుట, స్వరము నెమ్మదిగా పలికింది. ఆ స్వరం పలికేటప్పటికీ ఇక ఈయనకి భయం వేసింది. అని ఆ స్వరం ఏమన్నాడు? సౌలా సౌలా, నువ్వు వేళ నన్ను హింసించుచున్నావు. ఆ మాట కూడా ఒక మంచి మాటగానే ఆయన వేసి చెప్తా ఉన్నాడు. సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసిస్తున్నావు. నెమ్మదైన స్వరం, శాంతికరమైన స్వరం, సమాధానమైన స్వరం. హీఈస్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసునా? నువ్వు ఎవరిని అరికడుతున్నావు నీకు తెలుసునా? ఏమయ్యా సౌలా? నెమ్మదైన స్వరం. ఆ స్వరంలో నీ వేళ నన్ను హింసించున్నావయ్యా అని చెప్తున్నప్పుడు ఇంకా అంతే అయిపోయింది. ఆయన పని అయిపోయింది కదండి. ఏమన్నాడు అక్కడ? ప్రభువా నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. నేను ఎవరినో కాదయ్యా, నువ్వు నన్ను హింసిస్తున్నావు కదా. అప్పటిదాకా హింస ఏంటో తెలీదు సౌలు. మీరు వాళ్ళారా, మన దేవుని యొక్క స్వరం ఏంటంట? ఎంతటి దుర్మార్గులనైనా, ఎంత దేవునికి దూరముగా ఉండి తిరిగేటి వెళ్ళి వారినైనా ఆయన స్వరము గంభీరమైన స్వరంగా, తప్పు చేసిన వాడికి గంభీరంగా వినపడుతుంది, తప్పు చేయని వారికి ప్రేమ ఆప్యాయతలతో వినపడుతుంది. అక్కడ ఆయన స్వరం లోకమంతా కూడా ఏ రీతిగా మరి వినిపింపచేస్తాడు అదే చూచాం మనం ఇందాక. ఈ కీర్తన గ్రంథంలో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. ఒకసారి 29వ కీర్తనలోకి వెళదాం. ఆ 29వ కీర్తనలో మనం చూద్దాం, 6వ వచనం చూద్దాం ఒకసారి. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోను షిమ్యోను గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. దేవుని యొక్క స్వరము మళ్ళీ ఎంత చేస్తుందట? ఆనంద ఉత్సాహంతో స్తుతి గానములు చేసే రీతిగా దేవుని యొక్క ఉత్సాహ గానాలు మనం వినిపిస్తామంటాం. పాటలు పాడేటప్పుడు మనం అనుకుంటాం ఎంతో ఎంతూజియాస్టిక్, ఎంతో మరి ఆ స్తుతి యాగం అది ఎవరు చేస్తారు? మనం అనుకుంటాం ఏంటి ఇంత భయంకరంగా పాడేస్తున్నాడు, ఏంటి వణుక్కుంటూ పాడుతున్నాడు, డాన్స్ వేస్తున్నా పాడుతున్నాడు అనుకుంటాం. ఆ దేవుని యొక్క వాక్య ప్రభావం అతనిలో ఎంత ప్రవేశించిందంటే గంతులు వేయచ్చు. దావీదు కూడా ఈ మందసం తీసుకొచ్చేటప్పుడు దాని ఎదురుగా ఆయన డాన్స్ చేస్తుంటే ఆయన భార్య అందంట, మీకు ఏమంది?
వ్యర్థుడు ఎరిగినట్టు ఏంటి అత ఎగురుతున్నాడు ఏంటండి బాబు అన్నాడు. దేవుని సన్నిధిలో స్తుతి గానము చేయుట దేవుడిచ్చేటువంటి ఒక ఘనత. ఇట్స్ ఎ స్పిరిట్, ఇట్స్ నథింగ్ బట్ ఎ హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు పేతురు యోహానులు శిష్యులందరూ కూడా 2వ అధ్యాయంలో పేతురు అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పెంతెకొస్తు దినాన వాళ్ళందరూ ఏంటంటే అక్కడ అన్య భాషలు మాట్లాడడం మొదలెట్టు. ఆడకు రాని భాషలే. గొల్లలకి ఏ భాషలైతే గొర్రెల మందకు భాషలు ఉన్నాయో ఆ భాషలు కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆయన శిష్యులకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దిగి వచ్చినప్పుడు వారికి అన్య భాషలు మాట్లాడే శక్తిని ఇచ్చాడు. కనుక దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ శక్తి, ఆ ప్రభావం మనందరికి ఇచ్చినట్లు కనబడదు. చూద్దాం 11వ వచనం చూద్దాం. దాంట్లోనే యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. దట్ ఈస్ యెహోవా నామ ప్రభావం. ఆమె నామ ప్రభావం మన ఆశీర్వాదమునకు తీసుకెళ్లే ప్రభావం. అది మానవులలో దేవుని ప్రేమించే రీతిలో దేవుడు ఎంత రీతిగా మానవులలో కూడా అలాంటి ప్రేమ స్వరాన్ని వినిపించాడు అన్నది మనం ఇందాక పాత నిబంధన గ్రంథంలో ఒక వాక్యం చూచాం. అక్కడ దానియేలు గ్రంథంలో మనం చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథంలో మనం 6వ అధ్యాయాన్ని చూచాం. అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే దానియేలు నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తున్నటువంటి దానియేలుని ఏ రీతికైనా సరే నాశనం చేయాలి అని వాళ్ళందరూ కూడా దేవుని తప్ప, మన రాజుగారిని తప్ప ఎవరికి కూడా మనం ప్రార్థన చేయొద్దు, మోకరించొద్దు అని చెప్పినటువంటి రాజాజ్ఞ పెద్దలైనటువంటి వాడు చేసినప్పుడు ఏమన్నాడు? దానియేలట ముమ్మారు మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దానియేలు యొక్క తత్వం ఎరిగినటువంటి రాజు, ఆయన స్వభావం ఎరిగిన రాజు, ఆయన మంచితనం ఎరిగిన రాజు, ఆయన దేవుల్లో ఉన్నటువంటి వాడుగా శాంతి సమాధానంతో విలయం చేసేటువంటి రాజు దానియేలును చూచినప్పుడు ఏంటంట, దానియేలు చేస్తున్నాడయ్యా ఈ పని, కనుక అలా రాజునికి తప్ప ఎవరికి మోకాళ్ళు ఉన్నా మరణశిక్ష. ఏంటంటే ఎలాంటి శిక్ష అంటే సింహభూములు వేసేద్దామని. ప్రియమైన వారలారా, దేవునిని అన్యుడైనటువంటి ఒక రాజు దేవునిని ప్రేమించినట్టు దానియేలును చూచినప్పుడు, దానియేలున్న లక్షణాలు చూచినప్పుడు, ఆయన కలిగినటువంటి ఆ గొప్ప విషయం ఏంటో చూద్దాం ఒకసారి. అంతా చేసినప్పుడు దానియేలును తీసుకువెళ్ళి ఆ సింహభూమిలో పడవేసినప్పుడు, ఆ రాయి పడేసినప్పుడు చూడండి 18వ వచనం, 6:18 వచనంలో, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసముండి నాట్య వాద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. ఏంటంట, రాజుగారు ఎప్పుడు కూడా దేని గురించి కూడా లెక్క చేయడు. అసలు ఆనంద ఉత్సాహాలతో రాత్రంతా ఆయనకు ముందు కావాలా, డాన్సులు కావాలా, ఆనందమే కావాలి. అలాంటి వ్యక్తి ఆ రోజు ఏం చేశాడట, ఆ రాత్రి ఉపవాసముండి, ఎవరి కోసం ఉపవాసం ఉన్నాడు? దానియేలు యొన్న దేవుని గుర్తించినటువంటి ఆ రాజుకి, అయ్యో దానియేలు ఇంతటి పరిస్థితి వచ్చిందే, సింహభూమిలో వేసామే, నా దేవుడు కాదు ఆయన ఆరాధిస్తుంది, ఆయన దేవుడిని ఆరాధించుకుంటున్నాడు, ఆయన దేవుడు మహోన్నతుడు, ఆయన మహా గొప్పవాడు అని ఆయన గుర్తించి మంచివాడుగా గుర్తించిన వాడు, అన్ని దేవుళ్ళలో నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నటువంటి వాడు దానియేలు. ఈ దానియేలు నేను ఎలాగా రక్షించాలి? ఆయన ఏం చేశాడట, మొదట
అక్కడ ఏమన్నాడు? ఉపవాసం ఉండిందాం. అక్కడ ఉపవాసం ఉండి, ఉపవాసముండి ఉపవాసం ఉండి, అది మొదటి మాట. ఎవరి కొరకు? ఒక మంచి వ్యక్తి కొరకు జరగబోయేటువంటి అపాయాల నుండి విడుదల కలుగు చేయాలని. అది సాధ్యమా? అది సాధ్యమా? ఒక సింహబోనులో ఒక వ్యక్తిని పడేసినప్పుడు ఆ వ్యక్తిని కాపాడడం, సింహం నుండి కాపాడడం సాధ్యమా? ఇట్స్ నాట్ పాసిబుల్. సాధ్యం కాదు. అసాధ్యమైన దాన్ని సాధ్యపరచాలి గనుక నేను ఉపవాసం ఉండి తీరాలి. ఒక రాజు, అన్యుడైన రాజు దానియేలు కొరకు అలా ఉపవాసం ఉండటం అది సామాన్యమైన విషయం కాదు. అది దానియేలు ఎడల ఆయనకున్న భక్తి, ప్రేమ, ఆయన ఎలాగైనా రక్షించుకోవాలి అన్న ప్రేమ. ఆ రోజు ఉపవాసం ఉండి వాయిద్యాలు ఆపేసి నిద్ర పట్టక పోయేను. నిద్ర కూడా పోలేదు. ఎవరి కొరకు? ఒక పరిశుద్ధుడైన వాడు మరణము కాకూడదు. ఏమైపోయాడు అని అక్కడ ఆయన నిద్ర పట్టక ఆయన ఏం చేసి ఉంటాడు? దానియేలు ఏ దేవుడినైతే నమ్మి ఉన్నాడో ఆ దేవుడు తప్పనిసరిగా ఆయన రక్షించి తీరాల్సిందే అని ప్రార్థన చేశాడు అన్న దానికి తర్వాత వచ్చినవే దానికి నిరూపణ. ఆయన ఏమన్నాడు చూడండి, అక్కడ గుహ దగ్గరికి వెళ్ళి, త్వరపడి గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నాడు? దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. అదమ్మా ఏమన్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. మరి రాత్రి ఎవరి కోసం ఎవరు ప్రార్థన చేశాడట? రాజు ఎవరు ప్రార్థన చేసి ఉంటారన్నా గమనించారా? జీవము గల దేవుడు అన్న పదం ఆయన నోటి నుండి వచ్చినప్పుడు ఒక అన్యుడు జీవము గల దేవుడిని, అది ఈ దేవుడు జీవము గల దేవుడు గనక, జీవము గల దేవుడు నిన్ను రక్షించిన ప్రశ్న వేసినప్పుడు మనం ఏం ఊహించాలండి? ఏం ఊహించాలి? ఏం ఊహించాలా? బ్రతికున్న మనిషి అయితే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. చచ్చిపోయిన మనిషికి మనం మాట్లాడతామా? వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దేర్? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన? బ్రతికే ఉన్నాడు కనుక మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నటువంటి విశ్వాసం, ఆయన ఉన్నటువంటి నమ్మకం, ఎంత నమ్మకం అంటే జీవము గల దేవుడు అయిన దానియేలు ఏమన్నా? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అన్న ప్రశ్న వేసినప్పుడు మనం ఏమనుకోవాలా? దానియేలు మరణించలేదు కనుక ఆయన యొక్క విశ్వాసంలో దానియేలుతో నేను మాట్లాడుతున్నా. ఒక ప్రశ్న వేసాడు అక్కడ. ఆ ప్రశ్న వేసినప్పుడు దానియేలు ఏమన్నాడు? రాజు చిరకాలము జీవించునుగాక. అక్కడ తర్వాత దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే, దేవుని దృష్టికి నేను నిర్దోషిని. మీరు వాళ్ళారా, మన దేవుడు ఆ మొర ఆలకించే దేవుడు. అన్యుడైన వాడు ఒక మంచి కోరినటువంటి దానియేలుని జ్ఞాపకం చేసుకుని ఆ దానియేలుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ మాటలో దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడి తిని. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో కాలు పెడుతున్నాం. మనం బల్ల ఆరాధనకు వెళుతున్నాం. నూతన సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం జ్ఞాపకం చేసుకుందామంటే, దేవా, ఈ 2024 సంవత్సరంలో నేను నిర్దోషిగా జీవించగలనా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకుని ప్రభువుని అడుగుదాం. యేసయ్య కూడా మరి పాపములో పట్టబడినటువంటి స్త్రీని వచ్చినప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చి అమ్మాయిని పెట్టినప్పుడు ఆమెతో అమ్మా అని సంబోధించాడు.
అలాగనే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ స్వస్థపడిన తర్వాత ఆమెను కూడా కుమారి డాటర్, డియర్ డాటర్, అది గ్రీక్ పదంలో కూడా డాటర్ అనే ఉంది. డాటర్, కుమారి, డాటర్. దట్ ఈజ్ అవర్ రిలేషన్. దేవునికి మనకున్నటువంటి రిలేషన్. నిన్ను నన్ను దేవుడు కుమారునిగా కుమార్తెగా పిలిచినటువంటి దేవుడు మన ఎడల ఆయన ప్రేమ కనపరిచినప్పుడు నిన్ను కూడా ప్రేమగా కుమారుడా అని ఆయన పిలిచేటువంటి వాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక అమ్మా యేసయ్య పాదంలో ఆ సమరయ స్త్రీ అక్కడ మరి ఉన్నప్పుడు సమరయ స్త్రీని అమ్మ ఒక కాలము వచ్చుచున్నది అని అమ్మ అని పిలిచినటువంటి దేవుడు. కనుక ప్రతి భాషలో కూడా దేవుడు ఆ భాషలో వారిని ప్రేమగా పిలిచే దేవుడు. ఆ ప్రేమగా పిలిచేటువంటి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు ఏ రీతిగా ఆ ప్రభు యొక్క సేవలో, ప్రభు యొక్క పిలుపుకు నువ్వు దానియేలు వలె యోగ్యుడిగా ఉన్నావా అన్న ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు. వేస్తూ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా మనం చూద్దాం. దీంట్లో మరి యోహాను సువార్తలో కూడా యేసయ్య మరి చెప్తా ఉన్నప్పుడు యేసయ్య అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు ఏ రీతిగా ప్రభు మరి గొర్రెల కాపరిగా వారందరిని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు, ఆయన ఏ రీతిగా వారిని హత్తుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఆ గొర్రెలను పేరు పెట్టి పిలిచేవాడు. ఆయన తన గొర్రెలంటే మనలను ప్రేమించి పిలిచేటువంటి వాడు. ఆయన ఎప్పుడు కూడా మనలను గొప్పగా దీవించే దేవుడు, పేరు పెట్టి పిలిచి నిన్ను రక్షించిన దేవుడు. ఆయన అంటాడు, నా బిడ్డలైతే నా స్వరం వింటారు, దేవుని స్వరం. అదే ఇందాక చదివిన వాక్యం యోహాను సువార్త 10వ అధ్యాయంలో 37వ వచనం 27వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. చాలా గొర్రెలు నా స్వరము వినును. 2024వ సంవత్సరంలో యేసయ్య స్వరాన్ని వినడానికి మనం ఆశపడదాం. యేసయ్య స్వరం విన్నప్పుడు యేసయ్య మనలను ఏ రీతిగా హత్తుకుంటాడు, ఆ యేసయ్య ఏ రీతిగా మనం హత్తుకుంటాడు. కనుక ఆ యేసయ్య స్వరంలో మనం 2024 సంవత్సరంలో ఉండాలని మనం ఆశపడదాం. దానిని నెరవేర్చినటువంటి వాడు మనం ఇందాక చదివినటువంటి అపోస్తల కార్యం గ్రంథంలో మనం చివరిగా చూస్తున్నాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మరి అక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఫిలిప్పు ఉన్నాడు. ఆ ఫిలిప్పు దేవుని దూత స్వరము విన్నాడు. చూద్దాం ఒకసారి 8వ అధ్యాయం అపోస్తల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. దట్ ఈస్ 2024 సంవత్సరంలో ఒకళ్ళ పిలుపు వలె దేవుడు నీతో మాట్లాడి నీకేదైనా బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యతకు మనం లోబడాలి అన్న సత్యం దానిలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పు స్వరము విన్నాడు, దేవుని దూత స్వరము విన్నాడు. ఆయన స్వరము విన్నాడు. ఏమి స్వరం విన్నాడు? నువ్వు గాజాకి వెళ్ళే రోడ్లో నువ్వు వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళి కలుసుకోవయ్యా. ఆ రాజమార్గంలో ఒక అతను వెళుతూ ఉన్నాడు, యెరూషలేము నుండి వెళుతున్నాడు, ఒకడు ఉన్నాడు, కలుసుకోండి. ఆ రోజుల్లో రోమా నుండి ఐగుప్తు వరకు రహదారి ఉండేది.
మనం ఏమంటామంటే హైవే అంటాం. మనం హైవే అంటున్నాం. రహదారి రోము నగరం నుండి ఈ ఐగుప్తు దేశం, అంటే రోమియోలు పరిపాలించినప్పుడు, అలాగనే గ్రీక్ వారు పరిపాలించినప్పుడు వాళ్ళు రోడ్లు, విశాలమైన రోడ్లు వేశారు. వాళ్ళకి యుద్ధాలు చేయడానికి, ట్యాంకులు పోవడానికి ఆ యుద్ధాలు వేసినప్పుడు ఆ రోడ్లన్నీ సఫలం చేశారు, చక్కగా చేశారు. కనుక ఆ యెరూషలేము కూడా టచ్ అవుతూ ఉంటుంది ఆ రోడ్డు, ఆ ప్రాంతాన్ని. అంచేత యెరూషలేములో దేవుని ఆరాధించిన ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతను కలుసుకోవయ్యా అన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని స్వరం ఫిలిప్పు విన్నాడు. అతను రథం మీద వెళుతున్నటువంటి వాడిని కలుసుకోవటానికి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ఆయన ఫిలిప్పు రథం వెళతానే ఉంది కానీ అతను నపంసకుడు రథం వెళతానే ఉంది కానీ ఆయన ఫిలిప్పు వెనకాల పరిగెడతా ఉన్నాడు. ఆ ఫిలిప్పు రథంతో పాటు సైమల్టేనియస్గా ఈజ్ రన్నింగ్ డిసైడ్ పక్కగా వెళుతున్నాడు. దేవుని స్వరం విన్నటువంటి ఫిలిప్పు రథం ఆగి ఉంటే ఆయనతో మాట్లాడాల. రథం వెళుతూ ఉంది, ఫిలిప్పు కూడా ఆయన ప్రక్కన నడుస్తూ ఉన్నాడు, పరిగెడుతూ ఏమయ్యా నువ్వు చదువుతున్నా, నీకు అర్థమవుతుందా అని అంటే, ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమయ్యేది అని అప్పుడు ఆ రథాన్ని ఆపి ఆయన ఎక్కించుకున్నాడు. దేవుని స్వరము విన్నటువంటి ఫిలిప్పు తాను ఎంత కష్టపడ్డాడు. రథంతో పాటు పరిగెత్తాడు, రథం ఎక్కాడు, వాక్యాన్ని వినిపించాడు. నీళ్ళు కనపడ్డాయి. ఏమయ్యా ఇక్కడ నేను బాప్తిసం తీసుకోవాలయ్యా, ఆగమంట, తీసుకుందామా, అభ్యంతరమా? ఆ నీళ్ళు కనపడగానే మళ్ళీ బండి ఆపాడు. అక్కడ బాప్తిసం ఇచ్చిన తర్వాత నపంసకుడు వెళ్ళిపోయాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, మనము కూడా మన ప్రయాణములు వెళుతున్నప్పుడు మన ప్రభు దర్శించే దేవుడు. ఒకవేళ వాక్యము నీలో ఫలింపచేసినప్పుడు వాక్యము నీకు ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు బాప్తిసం తీసుకో, ప్రభువుని నమ్ము. అలాగొచ్చినటువంటి వారు క్రైస్తవేత్తలు ఎంతోమంది ఉన్నారు. ఆ ఉదాహరణ చాలా చెప్పగలను నేను. ఆ ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న వాళ్ళు. అంచేత ఈరోజు జ్ఞాపకం చేసుకున్న గొల్లలు వాటి యొక్క క్రమశి అన్ని స్వరాలు తెలుసు వాళ్ళకి, అన్ని స్వరాలు. ఆ స్వరాల్లో కోపగించుకునే స్వరం వేరుగా ఉంటుంది, క్రమశిక్షణ పెట్టే స్వరాలు వేరుగా ఉంటుంది, అలాగే వాడిని నడిపించేటువంటి స్వరం వేరుగా ఉంటుంది. ఆదాము తప్పు చేసినప్పుడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే ఎక్కడున్నాడు, దాక్కున్నాను అంటాడు. ఆ స్వరం భయంకరమైపోయింది. రోజు దేవుడు వచ్చి ఆదాము అనేటప్పటికి, అయ్యా ఉన్నానయ్యా, యువర్ ఆనర్ అన్నాడు, యువర్ ఆనర్, ఐఎమ్ హియర్ అన్నాడు. కానీ తప్పు చేసినప్పుడు ఏమయ్యాడట? సో తప్పు చేసినప్పుడు మనం భయపడి దేవుని సన్నిధి, అది యేసయ్య తప్పు చేసినప్పటికీ కూడా నీవు రా, నేను క్షమిస్తాను. 24వ సంవత్సరంలో ప్రభు యొక్క క్షమాపణతో మనం ముందుకు సాగడానికి దేవుడి కృప చూపించాలా. వాక్యం అనే స్వరం మీకు వినపడుతున్నప్పుడు, వాక్యం అనే స్వరాన్ని మీరు హత్తుకున్నప్పుడు, ప్రభులో మీరు ఆ స్వరం విని ఆ స్వరం ప్రకారంగా ప్రభులో మరింతగా బలపడడానికి అక్కడ దానియేలుని ఆయన పరామర్శించి విశ్వాస జీవితంలో ఆ మంచితనాన్ని చూచి, దేవుడు కృపగల దేవుడు కనుక నా దేవుడు నన్ను చూచాడు, భక్తి చూచాడు కనుక దేవుడిని రక్షించాడు. అలాగే 2024 సంవత్సరంలో దానియేలు వంటి భక్తి తత్పరలతతో దేవుని స్వరం వినడానికి, అలాగనే దేవుని స్వరం విని సువార్త ప్రకటించడానికి ఫిలిప్పు ఏ రీతిగా దేవుని స్వరం విని రక్షించడానికి నపంసకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగా మన జీవితాల్లో ఈరోజు బల్లారాధనకు వచ్చాం, ఎప్పుడో ప్రభువును స్వీకరించాం, అయినప్పుడు కూడా అనేక మార్లు సులువుగా చిక్కులబెట్టు వాటిలోకి మనం లోపడిపోయేటువంటి వాళ్ళం కనుక మనం జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఈరోజు నేను బలలో నిన్ను మహిమపరచాలా,
నీ బలలో నేను ప్రవేశించబోతున్నాను, బలను నేను సేవించబోతున్నాను కనుక ప్రభా నా యొక్క మలినాలను కడగండి, నా మలినాలను కడగండి. దానియేలు వంటి జీవితాన్ని మాకు ప్రసాదించండి. ఆదాము మరి చేసిన తప్పును బట్టి భయపడి పారిపోయాడు, కానీ మరలా తిరిగి ఆదామును హక్కును చేర్చుకున్నాం. అదే ప్రభు మనకిచ్చే మాట. కనుక బలలో మనం అడుగుదాం, ప్రభా నేను చేసిన తప్పిదాలు క్షమించి ఆదామును తిరిగి చేర్చుకున్నావు కదా. దానియేలు భక్తి జీవితాన్ని చేర్చుకుని రాజుగారు ఘనపరిచాడు కదా. అలాగే ఫిలిప్పు చక్కగా మరి నీ యొక్క స్వరము విని సువార్త ప్రకటించాడు కదా. ఆ రీతిగా మమ్మలను కూడా కనికరించి నీ సేవలో మమ్మల్ని కూడా వాడుకోమని ప్రభుని అడుగుదాం. ప్రభు చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, నీ స్వరము గంభీరమైన స్వరము, ప్రేమ కలిగిన స్వరము, మాధుర్యము కలిగిన స్వరము, ఆప్యాయత కలిగిన స్వరము. ఆ స్వరానికి మేము విధేయులుగా 2024 సంవత్సరం అంతటిలో నీ కొరకు జీవించుటకు కృప అనుగ్రహించమని, మమ్మలను మా కుటుంబములను దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.